హాయ్ హలో వెల్కమ్ టు టైమ్ 24x7. నేను మీ శ్రావణ. చూస్తుండగానే 10th ఎగ్జామ్స్ అనేటివి వచ్చేసినాయి. ఇంకొక నెల మాత్రమే ఉంది. మరి దీనికోసం 10th విద్యార్థులు ఎంతగానో ఉత్సాహం చూపిస్తూ వాళ్ళు స్పెషల్ క్లాసెస్ అంటూ ఎక్స్ట్రా టైంని కేటాయిస్తున్నప్పటికీ తెలంగాణ గవర్నమెంట్ ఒక స్ట్రాంగ్ నిర్ణయం అయితే తీసుకుంది. విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్. స్కూళ్ళలో ఫ్రీగా స్నాక్స్ 4.23 కోట్లు మంజూరు. సో ఏంటంటే ఇది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు స్నాక్స్ ప్రొవైడ్ చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఎందుకంటే ఈ సమయంలో పిల్లలు బాగా చదువుతూ ఉంటారు, వాళ్ళు ఎక్కువ టైంని కేటాయిస్తూ స్కూల్లోనే గడుపుతూ ఉంటారు. వాళ్ళకి అలాంటి టైంలో మంచి ఏకాగ్రత కోసం ఒక పౌష్టిక ఆహారాన్ని అయితే ఈ స్కీమ్ ద్వారా స్టూడెంట్స్కి అందిస్తుంది. మరి ఇలాంటి టైంలో పిల్లలు ఎలాంటి అనారోగ్య సమస్యలకు గురి కాకుండా మంచిగా ఉండి వాళ్ళ ఏకాగ్రతని కోల్పోకుండా చదువుపై దృష్టిని మళ్లించకుండా వాళ్ళు బాగా చదివేందుకు తెలంగాణ సర్కార్ ఇదొక నిర్ణయం అయితే తీసుకుంది. దీని ద్వారా పిల్లలకి ఎంతో ఒత్తిడిని తగ్గించి చదువుపై ఏకాగ్రతగా ఉండి బాగా కాన్సన్ట్రేషన్ పెట్టి మరి ఫైనల్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వడం కోసం ఫైనల్ రిజల్ట్ మరి ఎలా వస్తుందో చూడాలి. ఇక చూసుకున్నట్టయితే ఇంకొక నెల మాత్రమే ఉంది. మార్చ్ 14 నుంచి వీళ్ళకి ఎగ్జామ్స్ అనేటివి స్టార్ట్ అయిపోతాయి. సో ఈ కారణంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా పిల్లలు ఎంతో ఆనందంగా ఉన్నారు. వీళ్ళు ఇంకా ఇదొక ఎంకరేజ్మెంట్ లాగా అయితే ఉంటుంది. స్టూడెంట్స్లో ఎలాంటి ఆందోళన, ఎలాంటి కంగారు అనేది ఉండకుండా విద్యార్థులు బాగా చదువుపైన ఏకాగ్రత వహించి చదువుకుంటారని చెప్పి ఇదొక హెల్ప్ఫుల్ స్కీమ్ అనేసి అయితే చెప్పుకోవచ్చు. దీనివల్ల ఎంతోమంది విద్యార్థులకు ఇది యూస్ఫుల్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. ఇంకా మంచి మంచి విషయాలతో మళ్ళీ మీ ముందు ఉంటాను. చూస్తూనే ఉండండి టైమ్ 24x7 టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.